జ్యోత్స్న సూరజ్ దగ్గరికి వెళ్ళి, "ఇంట్లో పార్టీ ఉంది. నువ్వు రావాలి" అని అడుగుతుంది జ్యోత్స్న. "ఏం పార్టీ? ఎందుకు?" అని ప్రశ్నలు కురిపిస్తాడు సూరజ్. "అమ్మ చెప్పింది. పిలవడానికి వచ్చాను" అని అంటుంది జ్యోత్స్న. "అబ్బే! వాతావరణం చూస్తుంటే అలా అనిపించడం లేదే. నువ్వు నాకేదో చెప్పాలని వచ్చావు. కానీ ఇంకేదో చెప్తున్నావు" అని అంటాడు సూరజ్. "అవున్రా! నీకు నా మనసులో మాట చెప్పడానికి వచ్చాను" అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. "సరే కూర్చుని మాట్లాడుకుందామా" అని జ్యోత్స్న అంటే, "నిలబడి కూడా మాట్లాడుకోవచ్చు" అని అంటాడు సూరజ్. దాంతో జ్యోత్స్న వెనక్కి తిరుగుతుంది. అందరి ముందు చెప్తే ఏమంటాడో, అందుకే ఇప్పుడే చెప్పేయడమే బెటర్ అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే తన మనసులో మాట బయట పెడుతుంది జ్యోత్స్న. "నేను నా ఇగోని వదిలేసి, నా భయాన్ని వదిలేసి, నువ్వేమంటావో, ఎలా స్పందిస్తావో అన్నది కూడా వదిలేసి, నా మనసులో మాట చెప్తున్నా సూరజ్. నువ్వంటే నాకిష్టం. ఇప్పుడు నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు. ఈ మాట నువ్వు నమ్ముతావా లేదా? నిన్ను నమ్మించడానికి నేను" అని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది జ్యోత్స్న. అయితే జ్యోత్స్న వెనక్కి తిరిగి చూసేటప్పటికి సూరజ్ జ్యోత్స్న చెప్పింది వినకుండా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్స్న. "ఆ చెప్పు జ్యోత్స్న, ఏదో చెప్పాలన్నావు ఏంటి?" అని అడుగుతాడు సూరజ్. "చెప్పాలంటే నువ్వు ఉండాలి కదా" అని అంటుంది జ్యోత్స్న. "నా స్థానంలో పనిచేసే కుర్రాడు కాల్ చేశాడు. మాట్లాడ్డానికి వెళ్ళాను. కాల్ వచ్చేసరికి నువ్వేం చెప్పడం స్టార్ట్ చేయలేదు కదా" అని అంటాడు సూరజ్. అంటే వీడు నేను చెప్పిందేమీ వినలేదన్నమాట అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. "సరే, ఆ కుర్రోడితో మాట్లాడుకో" అని కోపంగా అనేసరికి, "లేదు లేదు, చెప్పు ఏదో చెప్పాలనుకున్నావు కదా" అని జ్యోత్స్న అంటే, "ఇప్పుడు మరెవరో ఫోన్ చేస్తారు. అది కూడా మాట్లాడతావా" అంటే, "ఆ! మాట్లాడతాను" అని అంటాడు సూరజ్. "సరే అయితే ఫోన్‌లో మాట్లాడుకో. నేను చెప్పేదేం వింటావులే" అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. "అదేంటో ఏదో చెప్పాలనుకున్నావు. చెప్పి వెళ్ళొచ్చు కదా! ఇగో అడ్డొస్తుందా" అని అంటాడు సూరజ్. అయినా సూరజ్ అన్నా కూడా జ్యోత్స్న ఏం మాట్లాడకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.